అందరికీ నమస్కారం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం పరమానందయ్య శిష్యుల కథ. ఈ సినిమా 59 సంవత్సరాల నాటి సినిమా. దీని వయసు 59 ఏళ్ళు. ఈ సినిమా ఈ అంశంలో కొంచెం మార్పు చేశాను. మధురం మధురం అనే శీర్షికతో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ చేయాలనే సంకల్పం. ఈ అంశంలో పాట ఎక్కడ పుట్టింది అంటే వరిచేల్లో నాట్లు వేసుకునేటప్పుడు, అలాగే వాళ్ళు చక్కగా పాటలు పాడుకునేటప్పుడు వాళ్ళు కూడా చక్కగా లయబద్ధంగా పాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అద్భుతమైనటువంటి పాటలు పాడతారు. అంటే జానపదులు, అంటే జనం లోంచి పుట్టినటువంటిది పాట. ఈ పాట అనేక రకాలుగా అనేక వివిధ వృత్తుల్లో వాళ్ళు, అలాగే బృందగానాలు, అలాగే అమ్మవారిని కొలుస్తున్నప్పుడు కానీ, మైసమ్మ తల్లిని కొలుస్తున్నప్పుడు కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, అమ్మవారిని కానీ, అలాగా పాటలు, రకరకాల పాటలు ఉద్భవించాయన్నమాట. ఈ పాట అందులో పుట్టిందనమాట. పాట యొక్క తీరుతెన్నులు ఏమిటో ఈరోజు పాట ఏ విధంగా డెవలప్ చేయింది అనే విషయం, పాటను రచించిన రచయిత పేరు, పాట పేరు, సినిమా పేరు, సంగీత దర్శకుడి పేరు, పాటకు ఉపయోగించిన రాగం పేరు, పాటకు ట్యూన్ ఎలా ఇస్తారు, రచయిత అందుకు తగినట్టుగా పదాలు ఎలా సమకూరుస్తాడు మొదలైన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక విషయానికి వస్తే, సినిమా పేరు పరమానందయ్య శిష్యులు, పాట పేరు నాలోని రాగమీవే నడయాడు తీగవీవే. ఈ పాట రాసిన వారు అంటే అందరికీ తెలుసు, అది స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉన్నారు కదా, ఆయన మహానుభావుడు, విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య శ్రీ సి నారాయణ రెడ్డి గారు ఈ పాట రాశారు. ఈ పాట అంటే ఆయన జానపద పాటల్లో చాలా అద్భుతంగా రాస్తారనమాట. ఆయన మొదటి పాట మీరు వింటే తెలుస్తుంది. ఆ పాట చాలా అద్భుతం. గులేబ కావళ కథలో రాశారు. ఇక సంగీతం విషయానికి వస్తే, ఘంటసాల మాస్టారు సంగీతం ఇచ్చారు. ఆయన దీనికి ఇచ్చిన ట్యూను ఎలా ఇచ్చారంటే, పాటకు నా నా నీ ఇది ఆయన ఇచ్చిన ట్యూను. ఆ ట్యూన్కి సినారే ఎంత చక్కటి పదాలని పేర్చారో చూడండి. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే అన్నారు. అంటే ఎంత అద్భుతమైనటువంటి భావన. దీని దర్శక పితామహుడు అయినటువంటి జానపద చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన వారు సి పుల్లయ్య గారు. ఈ పాట సి పుల్లయ్య గారు చాలా అద్భుతంగా ఈ పాటను, అంటే ఆయన ప్రతి సీను కూడా, ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా తీస్తారు. అందుకే ఆయన పితామహుడు అయ్యారు. ఇక ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. అద్భుతంగా నటించారు. అంటే ఇందులో ఆయన ఒక రాజు పాత్రలో కనిపిస్తారు మనకి. ఒక శివుని భక్తునిగా ఆయన కనిపిస్తారనమాట. అలాగే ఆయన సరసన మరి కేఆర్ విజయ, చిరునగముల నెరజాన, ఆమె నవ్వితే చాలు నవరత్నాలు రాలుతాయి అనేటటువంటి అంత అద్భుతంగా ఉండేదే ఆమె ఆ రోజుల్లో. చాలా అద్భుతమైనటువంటి ఆమె నవ్వు కోసమే సినిమాకి వెళ్ళేవారంటే అందులో ఆశ్చర్యం లేదు. అంత అద్భుతమైన నవ్వు, చక్కటి పలువరస. ఆమె నవ్వితే నవరత్నాలు రాలుతాయి. ఆ విధమైనటువంటి ఆమె ఎన్టీఆర్ గారు పక్కన నటించారు. ఇక ఇందులో పరమానంద శిష్యుల కథలో నాగయ్య గారి గురించి మనం చెప్పుకోవాలి. ఈ నాగయ్య గారు ఈ పాత్రను ఎలా పోషించారంటే, నిజంగా పరమానందయ్య గారు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. పరమానందయ్య గారు అసలు ఎలా ఉంటారో జానపద కథల్లో చదువుకోవడమే కానీ మామూలుగా ఎవరు చూసిన వాళ్ళు లేరు. ఆయన రూపం ఎలా ఉంటుందో, ఆయన శిల్పం ఎలా ఉంటుందో అనేటటువంటి విధంగా ఇందులో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కేఆర్ విజయ్ గారు ఇందులో అంటే సినిమా అంతా చూస్తేనే కానీ
ఆమె పైనుంచి దేవలోకం నుంచి రావడము, అక్కడేమో ఆమె యొక్క ఇక్కడ చిక్కుపడిపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఈ కథలో ఇవన్నీ నేను చెప్పడం కోసం ప్రయత్నం చేయడం లేదు. పాట, రాగం, అలాగే సంగీత దర్శకులు వాటి గురించే నేను పాట యొక్క విశిష్టత గురించే నేను చెప్పాలని అనుకున్నాను. ఆ విధంగానే ఇది అంటే కథలోకి నేను వెళ్ళడం లేదు. కేఆర్ విజయ్ గారు చాలా అద్భుతంగా నటించారు ఇందులోను. ఆమె నటన హైలైట్ అనమాట. అలాగే ఈ రాజుగా ఇక జానపద చిత్రాల్లో నటించాలంటే ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. ఇక మహారాజు ఎలా ఉంటాడు అని టీవీ దర్జా దర్పం అన్నీ కూడా నందమూరి వారి సొంతం. అలాగే నందమూరి తారక రామారావు గారి సొంతం అనమాట. అంత అద్భుతంగా ఈ సినిమాలో ఆయన కనిపించారు. అదేవిధంగా ఆయన కొన్ని పాటలు, ఈ పాట నాలోని రాగమీవే నడయాడు తీగవీవే అనే పాటలో చక్కటి అభినయం ప్రదర్శించారు. అలాగే కేఆర్ విజయ్ గారు కూడా ఆయనకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ పాట చాలా హైలైట్ అనమాట. ఈ పాట ఈ సినిమాలో. ఈ పాట ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే సినిమాలో హైలైట్ సాంగ్ ఇది. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే. అంటే నేనేమి పెద్ద గాయకుడిని కాదు. ఊరికే మీకు వచనంలో వినిపించే కంటే ఒక చిన్న రాగంతో వినిపించాలనే ఉద్దేశంతో ఆ మొదటి పల్లవి వినిపించాను మీకు. ఈ పాటను ఘంటసాల మాస్టారు ఈ పాటకు రాగం ఒకటి ఉంటుంది కదా. ఈ రాగం చాలా అద్భుతమైన రాగంలో ఘంటసాల మాస్టారు చేశారు. ఇక ఆయన అంటే ఎన్నో రాగమాలికలు ఉన్నాయి ఇందులో. అయితే దీనికి ఆయన ఇచ్చిన రాగంలో కూడా ఆయన ఇచ్చింది ఏంటంటే పంచమం, దైవతం, షడ్జమంలో ఈ పాట చేశారు. అలాగే వెస్ట్రన్ రాగాలు కూడా ఇందులో కొంచెం మిక్స్ అయ్యాయి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నూతనంగా ఈ అంశాన్ని నేను ప్రారంభించాను. పాట యొక్క రచయిత అవన్నీ మీకు మంచి మంచి పాటలు ఇవ్వగలను. నమస్తే, సెలవు.